అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో ప్రస్తుతం మనం విశ్వనాథ్ థియేటర్ దగ్గర ఉన్నాం. ఇప్పుడే గేమ్ చేంజర్ షో అయితే అయిపోయింది. ప్రేక్షకులందరూ బయటకు వస్తున్నారు. సినిమా అసలు అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ తర్వాత ఎలా అనిపించింది అసలు? సో ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత శంకర్ కంబ్యాక్ అంటూ కూడా అందరూ కూడా కంపేర్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ ఒకే ఒక్కటిలా ఉంటుంది, శివాజీలా ఉంటుంది, భారతీయులా ఉంటుంది అంటూ ఎక్స్పెక్టేషన్స్తో ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్స్ దగ్గరికి వచ్చారు. సో అసలు సినిమా ఎలా అనిపించింది ఒకసారి ప్రేక్షకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో. సినిమా బాగానే ఉంది అన్న. ఏం ఎక్స్పెక్ట్ చేశారో అలా అనిపించిందా? అంతే ఉంది ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది. బీజిఎం బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, సినిమా బాగానే ఉంది ఓవరాల్గా. రామ్ చరణ్ ఏ క్యారెక్టర్ బాగా అనిపించింది? 3 క్యారెక్టర్లు ఉన్నాయా? రామ్ చరణ్ ఎలక్షన్ ఆఫీసర్ రోల్ బాగా అనిపించింది. ఇంకెవరి క్యారెక్టర్ బాగా నచ్చింది? ఇంకా ఎస్జే సూర్య, అది యాక్టింగ్ బాగుంది. ఎస్జే సూర్య హీరోయిన్ది కూడా యాక్టింగ్, అంజలిది కూడా బాగానే ఉంది యాక్టింగ్. శంకర్ గారిది ఏమైనా పాత సినిమా ఏమైనా గుర్తొచ్చిందా ఈ సినిమా చూస్తే? అలా ఏం అనిపించలేదు. ఒక్కడు, భారతీయుడు, గుర్తురాలి. లేదు ఆ సినిమా రేంజ్లో ఈ సినిమా ఉందా? అంతే ఉంది. లేదంటే ఇండియన్ 2 లాగా ఏమైనా అనిపించింది? లేదు, బాగుంది సినిమా. పక్కా హిట్టా? హిట్టే. ఇంకెలా అనిపించింది బ్రో? బాగానే ఉంది. అవునా? ఏం నచ్చింది మీకు సినిమాలో? అంటే ట్విస్ట్ బాగున్నాయి. ట్విస్టులు బాగున్నాయా? ఓకే. రామ్ చరణ్ లుక్స్ ఎలా ఉన్నాయి, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? పర్ఫెక్ట్ ఉన్నాయి. బాగుందా? ఇంతకుముందు సినిమాలతో కంపేర్ చేయడానికి ఏమన్నా కంపేర్ చేయొచ్చా? ఒక వేరే లెవెల్ ఇది, వేరే లెవెల్. వేరే లెవెల్. ఏంటి ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్? ఫస్ట్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కన్నా బాగా, ఫస్ట్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుందా? మీకెలా అనిపించింది? బాగుంది అన్న, సినిమా అయితే బాగుంది. అంటే ఆ ట్విస్ట్లు అయినా కానీ ఫైట్ బాగానే ఉంది. ఓకే. ఏం నచ్చింది ఇంకా మెయిన్గా స్టోరీ లైన్ ఎలా అనిపిస్తుంది? స్టోరీ లైన్ అయితే బాగానే ఉంది. ఏ క్యారెక్టర్ బాగుంది? రామ్ చరణ్ ఏ లుక్స్ బాగున్నాయి? ఏ క్యారెక్టర్? వాళ్ళ నాన్నది క్యారెక్టర్ బాగుంది. నత్తి కానీ మన అప్పన్నది బాగుంది. చిట్టుబాబుతో కంపేర్ చేస్తున్నారు. చిట్టుబాబు కంటే అప్పన్ క్యారెక్టర్ బాగా గుర్తుండిపోద్ది అన్నారు. ఆ రేంజ్లో ఉందా అప్పన్ క్యారెక్టర్? లేదు, చిట్టుబాబుదే బాగుంది అప్పన్న కంటే. చిట్టుబాబు బాగుంది. ఓకే. శంకర్ డైరెక్ట్ మూవీ కదా తెలుగులో ఇప్పుడు. బిఫోర్ మూవీస్తో ఏమైనా కంపేర్ చేసేలా ఉంది సినిమా? లేదు, అట్లా లేదు కానీ ఒకే ఒక్కడు, లేదండి. శివాజీ ఆ రేంజ్లో ఉంది. అది వేరుంది, ఇది వేరుంది. అంటే ఆ సినిమా మనకి ఒక కల్ట్ క్లాసిక్ మూవీస్ లాగా నిలిచిపోయింది. అలా నిలిచిపోయేలాగా ఏమైనా అనిపించింది మీకు ఎక్కడైనా సినిమా? అంటే ఫస్ట్ హాఫ్ చూస్తే అంటే అట్లా బాగానే ఉంది, పోవచ్చు, ఉండొచ్చు అని. అంటే సెకండ్ హాఫ్ అంటే ఇట్లా మన రొటీన్ లెక్కున్నది. రొటీన్ అంటే మన పొలిటికల్ అయితే అట్లా అటు సేమ్ అంతే ఉంది. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత రావచ్చు? ఫస్ట్ డే కలెక్షనా ఏమండి చెప్పలేం కానీ వస్తాయి అనుకున్నాం, మంచిగా వస్తాయి. అంటే పాలిటిక్స్ సంబంధించి పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ ఏమైనా కనిపించింది ఎక్కడైనా? పవన్ కలెక్టర్ లేదండి, సినిమా బాగుంది. సినిమా బాగుంది. సంక్రాంతికి పక్కా బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ అండి. ఓకే, థ్యాంక్ యూ. చెప్పు బ్రో, నిజాలే చెప్పు బ్రో. చెడగొట్టాడు బ్రో, కొంచెం కాదు గట్టిగానే చెడగొట్టాడు. ఎంట్రీ సీన్ రాడ్ వేసాడు. హెలికాప్టర్ ర్యాపిడో కంటే దారుణంగా వాడాడు అన్న. అయ్యి బాబాయ్, కనిపించట్లేదు, ఏం కనిపించట్లేదు. సాంగ్ అన్నారు, లొకేషన్లు అన్నారు, కలర్ గ్రేడింగ్ అదరగొట్టేశారు, ఆ సాంగ్ మిస్ అయిపోయింది. ఇంకా ఏట్రా గుర్తు చేయరా. 3 క్యారెక్టర్ల రెండు అయ్యి బాబాయ్, ఆ దూపు అన్నా బాబా, దుబ్బడయ్యా, దూపు గట్టిగా వేసాడు. అదే అది అనవసరం అన్న, దూపు అన్నది అనవసరం. కానీ సింక్ చేసి పెట్టాడు, కానీ బాగానే ఉంది. సెకండ్ హాఫ్ అయితే బాగుంది. ఇండియన్ అది వేరన్న, అదో కళాఖండం, దాంతో కంపేర్ చేయకూడదు. కానీ ఆ రేంజ్లోన నిజంగా చెప్పాలంటే సెకండ్ హాఫ్లో ఉందన్న, కంటెంట్ ఉంది. సెకండ్ హాఫ్లో మంచి కంటెంట్ ఉంది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్, ప్రీ క్లైమాక్స్ ముందు వరకు కూడా బాగుంది, ఇంట్రెస్టింగ్గానే వెళ్ళింది. దాని తర్వాత కొంచెం తేడా కొట్టింది. మైనస్ కొన్ని రోబోటిక్ షాట్స్ ఎక్కువైనాయి అన్న. ఎంట్రీ సీన్ డౌట్ కొట్టేసింది, మొత్తం కొట్టేసింది. కానీ పర్లే, ఓకే, చూడొచ్చు. హిట్ అంటే నాకు తెలియదు అన్న. ఓకే,
5కా 2.5 నేను 2.5 బట్ ఓకే సెకండ్ హాఫ్ క్యారెక్టరైజేషన్ ఎమోషన్ సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్లో ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. దాని తర్వాత ఏముందని చూడాలి మరి. చాలా బాగా సెట్ అయింది. సునీల్ క్యారెక్టర్ అంటే డిఫరెంట్గా ట్రై చేశాడు, కాకపోతే ఆ క్యారెక్టర్కి పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. ఓకే బాగానే ఉందన్న, బాగానే ఉంది. 3 ఉంది, 2 యావరేజే, మరి సూపర్ హిట్ కదా, యావరేజే. బట్ ఓకే అంటే ఎక్స్పెక్టేషన్ బీట్ చేయలేదు. ఓకే మామూలుగా శంకర్ ఫిలిం అంటేనే మనం కొంచెం టీజర్లో షార్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ ఎత్తేసాడు ఒకటి, దాని కలర్ గ్రేడింగ్ అన్న అది అన్నాడు. టీజర్ చూసాము, టీజర్ చూసాక సినిమా కొంచెం డిసప్పాయింట్ అయింది అంతే. టీజర్ కొంచెం హై ఎక్స్పెక్టేషన్లో చూసాం. జనరల్గా బీజిఎం అయినా 3 బీజిఎంలో రిపీటెడ్ బీజిఎంలో వాడాడు. తమన్ అన్నాడు ఆడియో లాంచ్ తమన్ సాటిస్ఫై చేశాడంటే అంత లేదు. మెసేజ్ అంటే మెసేజ్ ఏం లేదు, జస్ట్ మాలా పొలిటికల్ డ్రామా ఫుల్ సినిమా మొత్తం. అవేం లేవు, బట్ డైలాగ్స్ ఉంటాయి అంతే. డైలాగ్స్ ఉంటాయి, బట్ ఏపీని మొత్తం ఏపీ మీదే జరిగిన సినిమా స్టోరీ మొత్తం. ఏ పార్టీలు గుర్తొచ్చినాయి, ఏ లీడర్స్ గుర్తొచ్చారు? ఆబ్వియస్గా పవన్ కళ్యాణ్, జగన్ గుర్తొచ్చింది, టీడీపీ గుర్తొచ్చింది, అన్నీ వచ్చినాయి. వైసీపీ గురించి అంత రాలేదు, ఏం కాంట్రవర్సీ లాగా ఏం లేదు. ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళ పవర్ ఏంటి, వాళ్ళు ఏం చేయగలరు, పాలిటిక్స్లో లూప్ హోల్స్ ఏంటి, రూల్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ డీటెయిల్గా బాగా చూపించారు. కంబ్యాక్ అంటే చెప్పలేము. భారతీ 2తో కంపేర్ చేస్తే కంబ్యాకే. భారతీ 2తో కంపేర్ చేస్తే కంబ్యాకే. మన అపరిచితుడు శివాజీ అంటే అబ్బాయి ఆ రేంజ్ కాదు. అవి మాస్టర్ పీస్లు. అవి కలెక్షన్స్ ఎంతవరకు రావచ్చు? అవి మన చేతిలో లేదన్న, అవి మన చేతిలో. ఫ్యాన్స్ చూస్తూనే ఉంటారన్న. రామ్ చరణ్ కోసం అయితే వచ్చే వాళ్ళకి పండగ. రామ్ చరణ్కి రామ్ చరణ్ కోసం వచ్చే వాళ్ళకి పండగ సినిమా అయితే. సినిమా చాలా బాగుందన్న, విజువల్స్ చాలా బాగున్నాయి. సినిమా చాలా బాగుంది. శంకర్ గారు చాలా బాగా చేశారు. థియేటర్ మేనేజ్మెంట్ బాగుంది. సంధి థియేటర్లో ఇష్యూ కాకుండా మంచి మెజర్మెంట్స్ తీసుకున్నారు. హైస్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ స్టోరీ బాగుంది, మంచి సెలెక్షన్. వరస్ట్గా ఉంది సినిమా. ఏం లేదు, పైసలు ఒక్క పొద్దున్నే లేచి వచ్చినాము, తలకాయ నొప్పి అసలు. సోది శంకర్ మార్క్ కాదు, బోరింగ్ అన్న అసలు. పైసలు ఒక్క అనవసరంగా వచ్చినాం. ఏం లేదు అసలు, సోది సినిమా. స్టోరీ ఏం లేదు. స్టోరీ ఏమన్నా అదే పాత పిచ్చకొట్ల స్టోరీ. అది ఏ కాలం స్టోరీ పెట్టిండు, అది ఏం స్టోరీ అదో స్టోరీ. ఏం లేదన్న, టైం వేస్ట్. సినిమాకి రాకరి పైసలు. ఆ సాంగ్స్ ఏమో ఉన్నాయి, అవి కూడా టైమింగ్ లేదు, మన లేదు, ఏదో పడితే అలా పెట్టేసిండు. ఊరికే సాంగ్లు పెట్టాలని పెట్టిండు, కానీ ఏం లేదు. సినిమా మొత్తం వేస్ట్ అసలు. టైం వేస్ట్ తప్ప ఏం లేదు సినిమా. వన్ టైం వాచబుల్ అన్న. సూపర్ యావరేజ్. శంకర్ పార్టీ ఫైనల్లీ వర్త్ మామా. యావరేజ్ బ్రో. బాగుంది. బాలే సూపర్ అన్న. ఎలా ఉంది సినిమా? సూపర్ చాలా చాలా బాగుంది. యావరేజ్ గేమ్ ఓవర్. గుడ్ బ్రో. బాగుందన్న, చాలా బాగుంది అసలు. ఎలా ఉందన్న? టూ గుడ్ చాలా బాగుంది. ఎలా ఉందన్న? అన్న ఎలా ఉంది? వన్ టైం వాచ్. ఎలా ఉందన్న? బాగుందండి. బాగుందన్న సినిమా. ప్రెడిక్టబుల్. ఎలా ఉంది బ్రో సినిమా? బాగుంది, సూపర్ అన్న. రకంగా ఉందన్న. ఏమీ లేదు సినిమాలో, ఏం లేదు. ఫ్లాప్ సినిమా. బ్రో ఎలా ఉంది సినిమా? ఎలా ఉందన్న? ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది. వన్ టైం వాచ్ బ్రో. ఓకే. ఎలా ఉంది సినిమా?
సినిమా బాగాలేదు భయ్య, రాడ్డు ఏం బాలేదు సినిమానే స్టోరీ అసలు స్లో బాగా. శంకర్ గారి కంబ్యాక్ అన్నారు కదా, ఏం కంబ్యాక్ లేదు, ఏం లేదు. రామ్ చరణ్ సరిగ్గా వాడుకోలే. అప్పన్న క్యారెక్టర్లో ఉంది. రామ్ చరణ్ వరకు న్యాయం చేశాడు. సినిమా అయితే బాగా, సాంగ్స్ ఎలా ఉంది? అన్ని యావరేజే. ఫస్ట్ హాఫ్ హిట్, సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంది, అన్ప్రెడిక్టబుల్. అప్పన్న క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్, రామ్ చరణ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. సాంగ్స్ ఫస్ట్ ఒక సాంగ్ హైలైట్ ఉంది, డాన్స్ సాంగ్ అయితే ప్రెడిక్టబుల్. ఒక కాలభైరవ, ఒక రామరాజు, ఒక అప్పన్న. అది ఇప్పుడు అందరూ 4 గంటల షోకి వచ్చి కొంతమంది నిద్రపోయి ఉంటారు. మార్నింగ్ షో నుంచి ఎత్తుకుంటుంది. సెకండ్ హాఫ్ స్లో అంటున్నారు, మనకి పోయే కొద్దీ తెలుస్తుంది. అది రామ్ చరణ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇంటర్వెల్ ట్విస్ట్, 1 మ్యాన్ షో. రామ్ చరణ్ 1 మ్యాన్ షో సంక్రాంతికి 150 crores గ్రాస్గా అయితే కలెక్ట్ చేస్తుంది. జై చరణ్. సినిమా సూపర్ ఉంది పేద, నిజంగా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కి, ఐఏఎస్ ఆఫీసర్ కి మంచి పీక్స్కి వెళ్ళే సినిమా. అసలు సినిమా ఎలక్షన్ ఆఫీసర్స్ కి ఇంకా చాలా బాగుంటుంది. కమిషన్ మెంబర్స్ కి వచ్చారు చూడడం, సూపర్ వేసారు సినిమా. అయితే సినిమాని రివీల్ చేయకూడదు కానీ సస్పెన్స్ సూపర్ ఉంటుంది. వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ వాళ్ళు ఎవరు చూసినా సరే సినిమా రాటు దింపేస్తుంది గ్యారంటీగా. వాళ్ళు చూడాలి అసలు ఈ సినిమాని. మొత్తం ఏమేం చేశారు అన్ని చూపించారు లోపల. కరెక్ట్ సినిమా సూపర్ ఉంటే సూపర్ ఉంది. ఇది హైలైట్ సినిమా. అసలు ఫస్ట్ డే కలెక్షన్ కాదు బ్రో, అసలు సినిమా హైలైట్ అంటే అలాంటి. ఇది కలెక్షన్ గురించి ఆపేస్తే మీరు ఏం లేదన్న చెప్పాల్సింది ఎలక్షన్ గురించి. మొత్తం 24లో జరిగిన ఎలక్షన్ మొత్తం ఈ సినిమాలోనే ఉంది. జరగాల్సినవి అన్ని జరిగినాయని చూపించడం, ఇవన్నీ సూపర్ అంటే సూపర్ సినిమా. ఇది మనలాంటి వాళ్ళు చూడాలి. అసలు ఓటు నమ్ముకున్న వాళ్ళందరికీ సినిమా సూపర్ ఉంటుంది. ఆ ఈజీ చూపించినట్టు చూపించారు అసలు ఈ సినిమాని. సూపర్ అంటే సూపర్ సినిమా, మిస్ అవ్వదు అసలు. సంక్రాంతి బర్లా ఇలాంటి సినిమా అంటే ఇదే. అసలు శంకర్ గారు సూపర్ అంటే సూపర్ తీసారు సినిమాని అసలు. బ్రో సినిమా అయితే టు బి ఫ్రాంక్ అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చాం కానీ బట్ ఓకేష్గా అనిపించింది. నాట్ ఇన్ ద శంకర్ ఫిల్మ్ అంటే ఆ రేంజ్లో అయితే అనిపించలేదు. ఒకే ఒక్కడు కానీ లేకపోతే ముందు ఫిల్మ్స్ తీసారు శివాజీ ద బాస్ కానీ, అంటే ఆ రేంజ్ అనిపించలేదు. ఇట్స్ డీసెంట్ అనిపించింది. సో బేసిక్గా ఏంటంటే ఎక్కడ బోర్ అయితే అనిపించలేదు కానీ బట్ రొటీన్ స్టోరీ, రొటీన్ స్క్రీన్ ప్లే, నాట్ అంటే కొత్తగా అయితే ఏం అనిపించలేదు బ్రో. సో కమర్షియల్గా అయితే అంటే హైలైట్స్ అయితే రామ్ చరణ్, ఆబ్వియస్లీ రామ్ చరణ్, ఎస్జే సూర్య విలనిజం చాలా చాలా బాగుంటుంది. తర్వాత సాంగ్స్ ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. బట్ యా స్టోరీ స్క్రీన్ ప్లే వైజ్ ఏంటంటే సమ్వాట్ రొటీన్ అని అనిపించింది. బట్ ఎక్కడ బోర్ అయితే అనిపించలేదు కానీ అంటే చాలా దగ్గరలో అంటే ఫ్యూ ఏవైతే సినిమాస్ చూసామో టెంప్లెట్స్, సో ఆ టెంప్లెట్లోనే అనిపించింది. నథింగ్ ఫ్రెష్ న్యూ. బట్ సినిమా ఫెస్టివల్ కాబట్టి మైట్ బి చూడొచ్చు. అంత బోర్ ఏం లేదు బట్ ఓకే చూడొచ్చు అనేలా అనిపించింది. యా డీసెంట్ ఫిల్మ్. యా చాలా వేడిగా ఉంది బ్రో. ట్విస్ట్లు అయితే అసలు మైండ్ బ్లోయింగ్ బ్రో. శంకర్ ఇవ్వాల్సిన అవుట్పుట్ అయితే బాగా ఇచ్చాడు. రామ్ చరణ్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ బ్రో. అసలు కంబ్యాక్ మూవీ, శంకర్ ది కంబ్యాక్ మూవీ సినిమా. గేమ్ చేంజర్, ఫెస్టివల్ కి ఫెస్ట్ అంతే బ్రో. అల్టిమేట్ బ్లాక్ బస్టర్ బ్రో. 2 తర్వాత శంకర్ కంబ్యాక్ చెప్పాలి. మామూలుగా లేదు మూవీ, చెప్పాను. క్రేజీ ఉందన్న, వేరే లెవెల్. అసలు ఎన్ని పోస్టులు చేస్తాడు తెలుసా గవర్నమెంట్ది. అసలు అన్ని చేయొచ్చా? క్రేజీ. ఇంటర్వెల్ బ్లాగ్ అయితే మామూలు లేదు, మస్ట్ వాచ్ మూవీ. బాగుందన్న, సూపర్ ఉంది. ర్యాంప్ వేసిందన్న సినిమా సూపర్. నా సూపర్ ఉందన్న. 0 బడ్జెట్ పాలిటిక్స్, 0 బడ్జెట్, చాలా బాగుంది సినిమా. ఎఫెక్ట్ ఏం లేదన్న, బట్ అందరు చూడాల్సిన సినిమా. చాలా బాగుందన్న, ప్రతి ఒక్కరు చూడాలి. బాగుందన్న, నిజంగా బాగుందన్న. అంటే కొంచెం అంత లాగ్ ఉంది అంటున్నారు. బాగానే ఉంది. వర్త్ అన్న. బాగుంది, చాలా బాగుంది. సూపర్ సూపర్. కంబ్యాక్ బాగుంది. రామ్ చరణ్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి బ్రో, బట్ ఓకే, నాట్ బ్యాడ్. వన్ టైం వాచుకున్నా. ఇంకా అవి కూడా చూడాలి కదా, అవి చూడకముందు మనం ఎలా చెప్తాం. సాంగ్ తీస్తారా? సాంగ్ అయితే లేదు. ఎలా ఉంది బ్రో? లోపల ఏం లేదు, డొల్లా. చేంజ్ అవ్వలేదా? చేంజ్ అయిపోయింది, మొత్తం చేంజ్ అయిపోయింది. ఈ సినిమాకి రామ్ చరణ్ అవసరం లేదు. రంగస్థలం చూసిన వాళ్ళు గేమ్ చేంజర్ చూడకండి అన్న, మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకని? ప్రాపర్గా రామ్ చరణ్ వాడుకోలేదు అన్నట్టు అనిపించింది సుకుమార్.
ట్రైలర్లో చూసినట్టుగా ఏం కనిపించలేదు. హైప్ సీన్స్ ఉన్నాయి కానీ రామ్ చరణ్ సుకుమార్ డిసప్పాయింట్ అన్న. ఐపీఎస్, ఐఏఎస్, అప్పన్న 3 క్యారెక్టర్లు ఉన్నాయి కదా, ఏ క్యారెక్టర్ నచ్చింది? అప్పన్న క్యారెక్టర్ బాగా నచ్చింది ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న. సో ఆ కంటెంట్ బాగా నచ్చింది, కొంచెం రిలేటబుల్గా ఉంది పవన్ కళ్యాణ్కి అంతే. లేదు, రామ్ చరణ్ యాక్టింగ్ బాగా చేశాడు. సాంగ్స్ కూడా ఒకటి తీశారు, అదొకటి కొంచెం హైరాన్న సాంగ్ తీశారు, అదే ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమాలో ప్లస్లు బ్యాక్ స్టోరీ బాగుంటుంది, అలాగే పొలిటికల్గా సమాజానికి ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకున్నారో అది కూడా బాగానే ఉంటుంది. అంటే ఇటువంటి స్టోరీలు చాలా రావడం వల్ల మన సైడు మేబీ ఆ నెగిటివ్ ఫీలింగ్ ఉండొచ్చు, కానీ నార్త్ సైడ్ మంచిగా ఆడుద్ది. అంటే శంకర్ గారి ఒకే ఒక్కడు, భారతీ ఇలా సినిమాలతో కంపేర్ చేస్తున్నారు కదా, ఆ సినిమాలతో ఏమైనా కంపేర్ చేయొచ్చా? చేయొచ్చు, ఆ టైప్ స్టోరీనే ఎంచుకున్నారు, అది ముందే చెప్పారు కదా వాళ్ళు కూడా. మార్క్ క్రియేట్ అయ్యేలాగా అనిపించింది స్టోరీ లైన్ కానీ? అక్కడక్కడ అనిపించుద్ది, అక్కడక్కడ ఒక్కడు భరత్ అని నేను ఇటువంటి తగులుతూ ఉంటాయి, కానీ కొంచెం శంకర్ కొంచెం వేరియేషన్ చూపించాడు దానికి దీనికి. ఐఏఎస్, ఐపీఎస్, అప్పన్న ఏ క్యారెక్టర్ బాగా అనిపించింది? ఐఏఎస్. కలెక్షన్ ఎంత వచ్చింది? కలెక్షనా 500 crore ప్లస్ టోటల్గా. థ్యాంక్ యూ. సినిమా బాగుంది, అస్కేం లేదు కానీ జరుగుతున్న బాగుంది. స్క్రీన్ ప్లే ఉండిద్ది, ఏ సినిమాలో చూడలేదు స్క్రీన్ ప్లే ఇప్పుడు వచ్చి. శంకర్ బ్యాకమ్ అంతే. బాగుంది, చాలా బాగుంది. హైలైట్స్ అంటే సూపర్ అండి, అసలు డైరెక్షన్ కానీ అన్నీ సూపర్. రామ్ చరణ్ ఐఏఎస్ బాగుంది, చాలా బాగా చూపించాడు, బాగా చూపించాడు, ఎక్సలెంట్గా చూపించారు. సినిమా సూపర్, బ్లాక్ బస్టర్. సూపర్ ఉంది సినిమా, చాలా బాగుంది. రామ్ చరణ్ హైలైట్, రామ్ చరణ్ యాక్టింగ్ అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. సూపర్ డూపర్ హిట్. సూపర్ సూపర్. అన్ని హైలైట్స్ ఇంకా రామ్ చరణ్ యాక్టింగ్ కేక అరుపు, అదే హైలైట్ సినిమాకి అదే హైలైట్. శంకర్ నెంబర్ 1 ఇంకా డైరెక్షన్ సూపర్. సినిమా ఇంటర్వెల్ క్లైమాక్స్ మాత్రం బాగుంది, క్లైమాక్స్ అంతేం లేదు. హైలైట్స్ ఏంటి? ఎస్జే సూర్య యాక్టింగ్, ఎస్జే సూర్య గారి యాక్టింగ్. బాగుందా? సూపర్ అన్న, సినిమా సూపర్ హిట్. బాగుందన్న సినిమా బ్లాక్ బస్టర్. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగా యాక్ట్ చేశారు, యాక్టింగ్ సూపర్ ఉంది. సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉంది? ఫ్లాష్ బ్యాక్ బాగుంది, సూపర్ ఉంది. చాలా బాగుంది. బాగుందన్న. ఏంటి సినిమా ఏంటి సినిమా హైలైట్స్ ఏంటి? డాన్స్ అన్న, డాన్స్ అడిపించేస్తాడు రామ్ చరణ్. ఇండస్ట్రీ యాక్టింగ్ సూపర్. రామ్ చరణ్ అన్ని సినిమాల మీద సినిమా బాగా చేశాడు యాక్టింగ్. ప్రీవియస్ మూవీస్లో శంకర్ ఏది వాళ్ళు తోసేస్తున్నారులే, కానీ ప్రీవియస్ మూవీస్లో శంకర్ ఏదైతే చెప్దాం అనుకున్నాడో లైక్ కాన్సెప్ట్ వైజ్ అదంతా ఆ మార్క్ అంతా ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్గా చూపెట్టాడు. లైక్ అంటే ఎలక్షన్ గురించి ఇది, సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ బాగా చూపెట్టాడు. అండ్ రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. శంకర్ కంబ్యాక్ అంటున్నా, కంబ్యాక్ ఉందా? ఇట్స్ కంప్లీట్ కంబ్యాక్. స్క్రీన్ ప్లే దగ్గర నుంచి మొత్తం రఫ్ ఆడింగ్ చేశాడు శంకర్. క్లైమాక్స్ ఏంటి? క్లైమాక్స్ ఎలా ఉందంట? అసలు సినిమా నేను ప్రిడిక్ట్ చేసి వచ్చింది వేరు, లైక్ ఎక్కడో చోట శంకర్ మళ్ళీ డిసప్పాయింట్ చేస్తాడేమో అనుకున్నా. బట్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడన్నా డల్ అయినా సరే తమన్ గారు లేపేశాడు సినిమాని. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? ఒక్క నిమిషం మార్క్ లేదా? అనిపించలేదా? హ్యాపీ ఫేజెస్ అన్న. నిజంగా బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. సినిమా బాగుంది, నటన బాగా ఉంది. అసలు సినిమాలో రామ్ చరణ్ నటన బాగుంది, సూపర్ ఉంది. నటనకి సూపర్ హిట్ సినిమా, బాగుంది. బీజం బాగా కొట్టాడు, తమన్నా సంగీతం బాగా కొట్టాడు. ఎలా ఉంది మూవీ? కమర్షియల్ హిట్ అన్న, బాగుందన్న. కమర్షియల్ రామ్ చరణ్ డ్యూయల్ రోల్ ఎలా ఉంది? డ్యూయల్ రోల్ కన్నా సింగిల్ రోలే. సింగిల్ రోలేనా? ఓకే. రివీల్ చేయదులే. లేదు, రివీల్ చేయట్లేదు, కానీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. శంకర్ మార్క్ చూపించారు, బాగుంది. ఓకే, సినిమా సూపర్, చాలా సూపర్ సినిమా. ఎలా ఉంది? బాగుంది.
ఏంటి రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సూపర్, బాగుంది. బాగా చేశాడా? తండ్రి కొడుకులుగా ఇద్దరు బాగా చేశారు. బాగా చేశారా? తండ్రి ఇంకా బాగా చేశారు. అంటే ఏంటంటే ఎలక్షన్స్ సినిమా గురించి, ఎలక్షన్ గురించి, సమాజంలో జరుగుతున్న ఓట్ బ్యాంకింగ్ రాజకీయం గురించి చెప్పారు. కనెక్ట్ అయితే అందరూ కనెక్ట్ అయితే బాగుంటుంది, అందరికి బాగుంటుంది. నీకేం నచ్చింది సినిమాలో? కమర్షియల్ ఫార్మాట్లో ఇంతవరకు శంకరాచార్య కొంచెం కొంతవరకు కంబ్యాక్ ఇచ్చారు. ప్యూర్లీ కంబ్యాక్ అని చెప్పలేదు, ఎందుకంటే ఒక చోట డ్రామాటిక్గా మరి పూర్గా ఉంది. పర్లేదు. వన్ టైం వాచబుల్ అంటే ఏం చెప్పి ఇండియన్ 2 కంటే చాలా బెటర్ అండి. అదొక ఇండియన్ 2 కంటే చాలా బెటర్. ఇండియన్ 2 కంటే బెటర్, చాలా వర్క్స్ బెటర్. ఓకే. నీకేం నచ్చింది సినిమాలో? ఇంకా సినిమాలో ఆయన వింటేజ్ ఫ్లాష్ బ్యాక్ 20 minutes ఉంటుందండి. ప్యూర్లీ శంకర్, ఇదివరకు భారతీయుడు, నేను ఒక్కడు ఆ సినిమాలన్నీ బాగున్నాయి. సేమ్ అవి రిమెంబర్ చేసినాయి. ఓకే, చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. పక్క అండి, ఈ సీజన్కి కరెక్ట్ సినిమా ఇది చెప్పాలంటే. చాలా బాగుంది బ్రో. సినిమా అయితే బ్లాక్ బస్టర్. 1000 కోట్లు అయితే ఖచ్చితంగా 100% క్రాస్ అవుతుంది బ్రో. సినిమా అయితే హైలైట్. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ బ్రో. సినిమాకి అయితే కన్నా డబ్బులు ఎంతైనా ఖర్చు పెట్టచ్చు. సినిమా ఆ రేంజ్లో సినిమా. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే నేషనల్ అవార్డు పక్కా. పక్కా బ్రో, పక్కా. యాక్టింగ్ అయితే వేరే లెవెల్. సినిమా అయితే చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ సినిమా. 1000 కోట్లు అయితే 100% బ్రేక్ అయిపోతుంది. పుష్ప రికార్డులు ఉన్నావు, ఏం రికార్డులు ఉన్నావు. ఇంకా సినిమా అయితే వేరే లెవెల్. బాగుంది, మూవీ బాగుంది. ఇట్స్ గుడ్ వన్ టైం వాచ్ మూవీ. కమర్షియల్ మూవీ, చాలా మంచి కమర్షియల్ మూవీ. బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ బాగా చేశాడు. రామ్ చరణ్ గురించి ఎక్కడ చెప్పేది లేదు. డ్యాన్స్ కానీ ఏదన్నా హీ కిల్డ్ ఇట్. శంకర్ కూడా విజువల్స్ పరంగా మాత్రం మూవీ చాలా బాగుంది. ఫ్యాన్స్ కావాల్సిన డ్యాన్స్ మూమెంట్స్, హై మూమెంట్స్, డైలాగ్స్ అన్నీ బాగున్నాయి. ఒక మంచి కమర్షియల్ మూవీ. ఫ్యాన్స్కి మాత్రం హిట్ అన్న. జనరల్ మూవీ ఆడియన్స్కి ఒక మంచి కమర్షియల్ మూవీ లాగా నచ్చింది. ఫ్యామిలీ టైం లేదు, ఇది ఒక జస్ట్ ఒక పొలిటికల్ బేస్డ్ మూవీ తప్ప ఎక్కడ అంటే డైరెక్ట్గా ఎక్కడ మాత్రం చూపించలేదు. ఒక మంచి పొలిటికల్ బేస్డ్ మూవీ, చాలా స్మూత్గా మంచిగా వెళ్ళింది మూవీ మాత్రం. ఒక మంచి గుడ్ టైం వాచ్. అవును, యాక్టింగ్ ఆ క్యారెక్టర్లో యాక్టింగ్ మాత్రం బాగా చేశారు. చాలా నీట్గా ఉంది యాక్టింగ్. వేరియేషన్ చూపించారు, ఒక ఎలిమెంట్ పెట్టారు, దాన్ని మాత్రం బాగా క్యారీ చేశారు రామ్ చరణ్. మూవీ పేరు ఏంటన్నా? గేమ్ చేంజర్ కదా, రికార్డ్ చేంజర్ అని పెట్టుకోండి. ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నా. అసలు నీకు రంగస్థలంలో రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా అయితే ఉంటుందో దానికి అమ్మ మొగుడు, శంకర్ గారు బ్యాక్, తమన్ గారు బీజం చింపేశారు. సాంగ్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఏంటవి 90 కోట్లు కాదు 100 కోట్లు పెట్టి తీసినా కూడా ఆ సినిమా బాగా వచ్చింది. అది యాక్టింగ్ చాలా బాగుంది. ఎస్జే సూర్య హ్యావ్ ఏ బ్లాస్ట్ ఆయన చెప్పేశాడు. సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అలా అనుకుంటే అది మామూలుగా బాగుందన్న, మూవీ బాగుంది. కంపేర్ చేసుకో అవసరంలా, అంటే పార్టీ పరంగా చెప్పట్లేదు కానీ సూపర్ ఉంది మూవీ. తమన్ గారు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అసలు మీరు రంగస్థలం 2 చూస్తారు. రంగస్థలం అమ్మ మొగుడు ఆయన యాక్టింగ్ చాలా బాగుంది అన్న. నేను ప్రభాస్ ఫ్యాన్, డైహార్డ్ ఫ్యాన్. నేను రామ్ చరణ్ ఫ్యాన్గా నేను చెప్పట్లా. రామ్ చరణ్ గారి మూవీస్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అయింది. నేషనల్ అవార్డు చూద్దాం మరి, ఆ ప్రేక్షకుల ఆధారాన్ని బట్టి ఎలా ఉంటుందో చూడాలి. పుష్పకి దీనికా? పుష్పలో నీకు యాక్టింగ్ అవన్నీ తక్కువ చూసుకున్నా, దీంట్లో యాక్టింగ్ బాగుంది. రామ్ చరణ్ గారు యాక్టింగ్ బాగుంది. సంక్రాంతి హిట్ అండి, నేను చెప్పాక రికార్డ్ చేంజర్ అని. ఇంకేంటి, రికార్డ్ చేంజరే. చాలా బాగుంది మూవీ. ప్రభాస్ ఫ్యాన్, డైహార్డ్ ఫ్యాన్. నేను అందరు హీరోస్ మూవీస్ చూస్తాను. దాంట్లో శంకర్ గారు బ్యాక్, తమన్ గారు మ్యూజియం సూపర్. దిల్ రాజు గారు రాసి పెట్టుకోండి, సేఫ్, 100% సేఫ్. బ్లాక్ బస్టర్. బాగానే ఉందన్న. అంటే రాజకీయంలో అటు ఇటు ఉంది కదన్న, ఆ రాజకీయం కాకుండా బాగా చేశారు. ఇప్పుడు ఎట్లా చెప్పాలంటన్నా మీకు, రంగస్థలం ఉంది ఈ సినిమా. రంగస్థలం అంటే ఆ సినిమా రంగస్థలం ఆయనకేమో కొంచెం ఇయర్ ప్రాబ్లం,
ఈ సినిమాలో మౌత్ ప్రాబ్లం. ఓకే చెప్పొద్దు, అది రివీల్ చేయదు. ఓకే కాకపోతే అన్న బాగా తీశాడు. రాజకీయం పరంగా కానీ ఏదైనా కానీ అటు ఇటుగా చూసుకొని కానీ ఏదైనా బాగా తీశాడు ఉంది. ఇప్పుడు ఉన్న ఆడియన్స్కి కనెక్ట్ అయితే సినిమా అవుతుంది అన్న. కొంచెం ఎలక్షన్ టైం కదన్న, అయిపోయింది కదా. కాకపోతే ఈ టైంకి ఈ తీసింది సినిమా రిలీజ్ చేసింది కాబట్టి బాగుంది. ఓకే అది రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగానే ఉందన్న. దానికైతే తప్పు చెప్పవు. ఓకే రామ్ చరణ్ యాక్టింగ్ అయితే తప్పు చెప్పు. దానికి ఎప్పుడు తప్పు చెప్పినా నమ్మదు. అది ఓవరాల్గా అన్ని వర్గాలకి అంటే అందరికీ నచ్చింది సినిమా. అందరికంటే అన్న ఎవరు అభిప్రాయం వాళ్ళదన్న. కొంతమంది నచ్చపోవచ్చు, నాకైతే నచ్చింది కాబట్టి మీకు రివ్యూ చేస్తుంది. అందుకే వేరే వాళ్ళది 100 మంది 100 చెప్పుకొని ఏడికైతే ఆడికి 100 మంది 100 చెప్పుకుంటారు. ఏమైతే ఏముంది గది అది ఈడ కూడా పటకిల్లు కారుస్తారు గది. తెలంగాణ నుంచి ఏడ వచ్చి రివ్యూ చెప్తున్నాం కాన మళ్ళా. ఓకే సూపర్ హిట్ అయితే సినిమా అంతే అన్న. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? మేము ఇప్పటివరకు రామ్ చరణ్ గారు గోగుల్ స్టార్ అయ్యారు. ఒక లవర్ బాయ్కి మంచి మూవీ తీశారు, మాస్ వీరిగా తీశారు, అన్ని రకాలుగా సినిమా తీశారు. మేము ఇక్కడ హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే ఇప్పుడు మాకు స్పబ్లింగ్ చేసి రౌడీజన్ చేసే సినిమాలు కాదు కావాల్సింది. మాకు ఈ సినిమా చెప్పాలంటే ఇప్పుడున్న రాష్ట్రానికి, ఇప్పుడున్న వెనకబడిపోయిన మన దేశానికి, వెనకబడిపోయిన మన ఆంధ్రాకి ఒక శంకర్ గారు అనేది ఒక సినిమా తీసి రామ్ చరణ్ గారు ఈ మూవీ చేసినందుకు మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. మనకు కావాల్సిన మెసేజ్ ఏంటంటే ఒక నిజాయితీగా సినిమా తీయాలి, ఒక నిజాయితీగా ఒక మంచి సబ్జెక్ట్ ఇవ్వాలి. ఒక ఐటమ్ సాంగ్ ఇవ్వటం కాదు, ఒక ఐటమ్ సాంగ్ ఇవ్వటంలో వచ్చేది మనకేముండదు, చూసి ఆనందం. సినిమాలో ఏం మీకేం నచ్చింది చెప్పండి. నాకు రామ్ చరణ్ గారు ఒక కలెక్టర్గా చేసిన సీన్లో మాకు చాలా బాగా నచ్చింది. రామ్ చరణ్ చేసిన మన ఒక కలెక్టర్గా చేసిన సీన్ మాకు బాగా నచ్చింది. ఒక డబ్బు లేకుండా ప్రభుత్వాన్ని నడిపించడం అంటే సహజం కాదనేది ఇప్పుడు ఈ సినిమాలో కూడా మేము చూసాం. అది ఎలాగ చేయాలనేది రామ్ చరణ్ గారు చూపించారు, చాలా బాగుంది. ఇప్పుడు అంటే ఒక సోషల్ మెసేజ్ ఇచ్చారా? సోషల్గా మెసేజ్ ఇచ్చారు. కాంటెంపరీ రాజకీయాలకి ఇప్పుడు సోషల్గా మెసేజ్ ఇచ్చారు రామ్ చరణ్ గారు. శంకర్ గారు దర్శకత్వంలో మొత్తం ఇప్పుడున్న రాజకీయాలు ఎలాగ ఉన్నాయి, ఇప్పుడు రాజకీయాలు ఎలా వ్యవస్థ పట్టినాయి, దాన్ని ఎలాగ మార్చాలి అనేది ఇప్పుడు మేము చూస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తరపున మేము చూస్తున్నాం, కూటమి ప్రభుత్వం తరఫున చూస్తున్నాం. దాని ద్వారా మేము డిప్యూటీ సీఎం గారిని చూస్తున్నాం. మేము మన డిప్యూటీ సీఎం గారిని చూస్తున్నాం. ఆ మెసేజ్ అంతా మన రియల్గా ఎలాగ ఉందో మాకు సినిమా అలా ఉందండి. చాలా బాగా చూపించారండి. అది చూపించే రియల్గా చూపించారు, ఎవరిని కాంట్రడించడం కానీ ఎవరిని విమర్శించడం కానీ లేకుండా ఒక రియల్గా చూపించారు సినిమా. ఆ తర్వాత తమన్ గారి మ్యూజిక్ బాగుంది, అంజలి గారి క్యారెక్టర్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మీద మనకు ఫైట్స్ కానీ మనకి హైలైట్ సీన్స్ కానీ ఈ సినిమాకి డబ్బులు ఖర్చు పెట్టిన డబ్బు ప్రతి ఒక్క రూపాయి ఎక్కడైతే వేస్ట్ అవ్వలేదు, ప్రతి ఒక్కటి బాగా చూపించారు. మన శంకర్ గారు డైరెక్టర్గా మన తెలుగు మూవీ చేస్తే అది ఎలా ఉంటుందో మేము చాలా టెన్షన్ ఉన్నాం. అది రామ్ చరణ్ గారితో చాలా బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.